హైదరాబాద్ మలక్పేట నర్సు శిరీష మృతి కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. శిరీష భర్త వినయ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భర్తే కొట్టి చంపాడు అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, శిరీష మృతి కేసులో అనుమానాస్పదంగా నమోదు చేసుకున్నప్పటికీ ఇప్పుడైతే దీంట్లో కీలక ట్విస్ట్ వెలుగు చూసిందనేసి వార్తలు వస్తున్నాయి. మృతురాలి భర్తే చంపేశాడని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఏంటి డీటెయిల్స్? మహేశ్వరి, మలక్పేట్ వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ట్విస్ట్ చోటు చేసుకుంది. శిరీషను ఊపిరాడకుండా చేసి చంపారని బంధువులు ఆరోపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్య చేసినట్లు తేలినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. శిరీషను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె భర్త సంబంధించి ఈగలపెంట తన సొంత గ్రామానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయిస్తారు. పోస్ట్ మార్టం లో అది హత్యగా తేలినట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు, ఇది అనుమానాస్పద మృతి కాదు, కావాలని హత్య చేశారు, హత్య చేసిన తర్వాత అనుమానాస్పద మృతిగా చేశారు అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. శిరీష మృతి కేసులో ఈ ట్విస్ట్కి సంబంధించి బంధువులంతా కూడా శిరీష భర్తని హత్య చేశారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఊపిరి ఆడకుండా చేసి చంపారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్య చేసి చంపినట్టు స్పష్టంగా తేలింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శిరీష భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు? పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఏంటి పోలీసుల వర్షన్ ఏంటి? అయితే శిరీష భర్తను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తారు. అసలు ఏం జరిగింది, శిరీషకు ఆమె భర్తకు మధ్య ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. మలక్పేటకు సంబంధించి శిరీష ఆమె భర్త ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారి స్వగ్రామం ఈగలపెంట కాగా శిరీష చనిపోయిన తర్వాత చనిపోయిందని నిర్ధారిస్తున్న తర్వాత వారి బంధువులకు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.